హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో ఏంటంటే ఈరోజు చేసింది కాదు, ఇది ఎప్పుడో ఎప్పుడో చేసింది వీడియో. కూడా ఏమంటారు, షార్ట్ వీడియో చేద్దామని ఫోన్ ఇలా పెట్టి తీశాను. ఫుల్ వీడియో కోసం కాకుండా షార్ట్ వీడియో కోసం తీసింది ఇది. షార్ట్ వీడియోలో సరిపోవట్లేదు పెడితే, అందుకని ఇంకా ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన. వీడియో కొంచెం డిస్టర్బ్గా ఉంది, అయినా ఏం కాదు, స్కిప్ చేయకుండా చూడండి. ఇది చేపల కూర. వీడియో ఏంటంటే కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్ ఒక 2 బాగానే పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని అవి వేగిన తర్వాత అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. నేను ఆల్రెడీ చేపలకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ పట్టించి పక్కకు పెట్టేసిన. పేస్ట్ మిక్సీ పట్టిన. ఈ పేస్ట్ ఏంటంటే వీడియో అయితే తీయలేదు నేను. ఇందులో నేను ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, ఇంకా గసగసాలు ఉంటాయి కదా, అవి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని 1 స్పూన్ వేసుకున్నా. ఒక పెద్ద సైజు టమాటో అవి వేసుకొని మిక్సీ పట్టుకున్నా. అది అన్నమాట గ్రేవీ. అది వేసి కలిపి కాసేపు మగ్గనిచ్చిన. ఎందుకంటే ఇందులో పచ్చి టమాటా, మనం పచ్చి ధనియాలు గిట్ల వేసినాం కదా, కొంచెం బాగా వేగుతూనే పచ్చి వాసన అనేది పోతుంది. ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత 2 స్పూన్ల కారం, అంటే ఎవరెంత తింటే అంత కారం, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా వేసి ఇంకోసేపు ఫ్రై చేసుకున్నా. ఇలా ముద్ద ముద్ద అయ్యి మంచిగా మనకి కడాయికి పట్టకుండా ఇట్లా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గనివ్వాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నా నేను. ఇది వేగిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు ఆ మసాలా అంతా బాగా పట్టిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది బాగా మనం పులుసు అయితే తీసేయాలి. పులుసు తీసి ఒక కప్పు నిండా వచ్చేసింది నాకు, చిన్న కటోర కప్పు. నేనైతే వేసేసుకున్నా. ఇందులో టమాటా కూడా వేసిన, మీకు గుర్తుందా, మిక్సీలో వేసిన. చింతపండు కూడా ఎక్కువ పులుపు వేయలేదు, నార్మల్గా వేసి ఇంకా వాటర్ మనకి ఎంత కావాలి అంటే మరి చారు లెక్క కాదు, కొంచెం గ్రేవీ లెక్కనే ఉంటుంది. పులుసు అంటే పులుసు కాదు, గ్రేవీ వేసుకొని మనకు సరిపడా వాటర్ వేసుకొని సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది ఇంకొక 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, పావు గంట బాగా మసిలిన తర్వాత దగ్గరికి అవుతుంది, మొత్తం ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి, ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యి దగ్గరికి అవుతుంటే ఇంకా మనం ఆల్రెడీ నేను ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుంటే చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి దగ్గరికి అయిపోయింది. ఇంక ఇప్పుడైతే చేప ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఉప్పు కారం ఎందుకు పట్టించిన అంటే కొంచెం చేప అనేది చప్పగా ఉండకుండా కొంచెం ఉప్పు కారం పడుతుంది అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను ఉప్పు కారం పట్టించి పక్కకు పెట్టేసుకున్నా. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పెట్టేస్తున్నా. ఇంకా కలపడానికి లేదు కదా, సాల్ట్ కూడా ఫస్ట్ నేను ఏమంటారు గ్రేవీ ఉడుకుతుంటేనే సాల్ట్ కూడా చూసేసిన.
ఇంకా ముక్కలేసి ఒక 10 నిమిషాలు ఉడికించిన పెద్ద మంట పెట్టేసి ముక్క అయితే ఉడికిపోయింది. ఇంకా 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లేసుకున్నా. రెడీ అయిపోయింది చేపల కూర. ఎలా ఉంది? ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.